హలో అండి, అందరికీ నమస్కారం. చాలా రోజులైంది కదా ఇలా వ్లాగ్స్ అయితే షేర్ చేయడము. సో నాకు కూడా చాలా హ్యాపీ అనమాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగింగ్కి రావడం అనేది కొంచెం లేట్ అవ్వచ్చు, అయినా పర్లేదు, ఖచ్చితంగా మీ ముందుకు వస్తాను వ్లాగ్స్తో. సో ఈరోజు నా డే ఎలా నడుస్తుంది, పిల్లలతో పిల్లల స్కూల్కి పంపించడము, మార్నింగ్ ఎలా రెడీ చేస్తాను, ఎలా స్టార్ట్ అవుతుంది అనేది వీడియోలో చూపిస్తాను. సో అలాగే వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా చెప్తానండి. సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోను స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. సో ఫస్ట్ అయితే మార్నింగ్ లేచేసానండి. 6:30కి లేస్తాను నేను. మరి ఎర్లీగా కూడా ఏం లేవను, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇంకా అసలు రెస్టే లేకుండా ఉండే కదా. 6:30కి లేస్తున్నాను. పిల్లలు 8కి వెళ్తారు కాబట్టి నాకు టైం సరిపోతుంది. సో ఫస్ట్ అయితే లేచి కొంచెం కిచెన్లోకి వెళ్తాను. కిచెన్ మొత్తం నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను కాబట్టి నాకు పర్లేదు, పొద్దున కొంచెం లేట్ లేచినా అడ్జస్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ అయితే రైస్ కడిగి నానబెట్టేసాం అనుకోండి, అది ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానుతుంది. అలాగే పిల్లలకి హీటర్ పెట్టేసాను, అది వేడవుతూ ఉంటాయి అన్నమాట. సో అది అయ్యేలోపు మిగతా పనులన్నీ చేసుకుంటాను. పిల్లల్ని లేపడం అవి ఇవి చాలా ఉంటాయండి. సో ఎంతమంది సాల్ట్లో ఉప్పు వేస్తారో చెప్పండి నాకు. మేమైతే ఉప్పు లేని అన్నం తినము, ఖచ్చితంగా కొంచెం ఉప్పు వేయాల్సిందే. కర్రీస్లో తక్కువ వేసుకుంటాం, రైస్లో కొంచెం సాల్ట్ వేసుకుంటాము, రెండు ఈక్వల్ అయిపోతుంది. కొందరు ఏం చేస్తారంటే రైస్లో వేసుకోరు, కర్రీలో ఎక్కువ వేసుకుంటారు. అది కొంచెం అదే హార్మ్ఫుల్ అనిపిస్తుంది నాకు దీనికంటే, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ సాల్ట్ ఉంటుంది. ఓన్లీ రైస్తో అయితే ఓకే, కానీ చపాతీ అట్లా అయితే కొంచెం ఎక్కువైపోతుంది కాబట్టి సో నాకైతే ఇది బెటర్ అనిపిస్తుంది. సో ఇంకా నేను మొత్తం వేరే పనులు చేసుకుంటూ ఉంటాను. అంటే అది రైస్ నానేలోపు ఇంకా వేరే అవి ఇవి చూసేసుకుంటే తొందర అయిపోతుంది. సో నేను చెప్పాలి అనుకోండి ఏంటంటే కొన్ని విషయాలండి మనకి ఎట్లా, నేను బ్లాగ్ మన ఇంటికి సంబంధించి ఫ్యామిలీకి సంబంధించింది కాబట్టి కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అంటే మన ఇంట్లో ఎట్లా ఉంటుంది, ఇప్పుడైతే మనం సింగిల్గా ఉంటున్నాం, పర్లేదు. అందరం కలిసి ఉండే ఇంట్లో, జాయింట్ ఫ్యామిలీ ఉండే ఇంట్లలో ఎట్లా ఉంటుంది అంటే చాలామంది, అంటే కొందరు ఉంటారనమాట. సో ఎట్లా ఉంటారు అంటే ఇప్పుడు ఒక మెంబర్ ఉంటారనమాట. అంటే ఫ్యామిలీ మొత్తంలో ఒకరిద్దరు ఉంటారండి. అలాగా చాలా వరకు రేర్ ఉంటారని నేను అనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో నాకు అర్థమైంది ఏంటంటే, సో కొందరు ఏమనుకుంటారంటే, ఇప్పుడు నాలాంటి వాళ్ళు, నేనైతే మోస్ట్లీ అదే ఉంటాను, అందరు మన వాళ్ళే అనుకుని ఫీల్ అవుతామండి. అందరు మన వాళ్ళే, వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు ఎట్లా ఉన్నా సరే పోనీ వీళ్ళు మన వాళ్ళే కదా, మన వాళ్ళ కోసం ఏదైనా చెయ్యొచ్చు, ఏదైనా చెయ్యాలి. సో వాళ్ళకి తెలియకపోతే ఏంది, మనకు తెలుస్తుంది కదా, ఈరోజు కాకపోతే రేపైనా వాళ్ళకి తెలుస్తుంది అనే ఆలోచనలో ఉంటామండి. సో అదైతే ఈ మధ్య కాలంలో నేను అనుకుంది ఏంటంటే, అది చాలా వరకు తప్పు. అది అట్లా చేయడమే మనం చేసే మిస్టేక్. అది ఫస్ట్ మనం చేసే తప్పు ఏంటంటే, అందరు మన వాళ్ళు అనుకోవడం, అరే తెలియదులే, అరే ఈరోజు కాకపోతే రేపు తెలుస్తుంది అనుకోవడం, అది చాలా తప్పండి. అస్సలు అనుకోవద్దు. తెలియని వాళ్ళంటే ఈ కాలంలో ఎవ్వరు లేరు అనమాట. అందరు తోపు తురుము, అంటే అంత పెద్ద నాలెడ్జ్ ఉంది. ఇంకా కావాలంటే అప్పట్లో మనలాంటి వాళ్ళు కొంచెం నాలెడ్జ్ లేకపోవచ్చు, కానీ ఈ రీసెంట్ టైంలో అయితే చాలా నాలెడ్జ్ ఉంది. సో ఇంకొకటి ఏంటంటే, అందరినీ మన వాళ్ళు అనుకోవడం కూడా తప్పండి. ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు ఎట్లా ఉంటున్నారు, దాన్ని బట్టి మనం కూడా నడవాల్సి వస్తుంది. అలా చేస్తేనే వాళ్ళకి కరెక్ట్గా బుద్ధి చెప్పినట్టు ఉంటుంది అనమాట. సో నేనేం చేస్తానంటే, అంటే నా విషయంలో అయినా ఇంకా వేరే వాళ్ళ విషయంలో అయినా కొందరు ఏం చేసుకుంటారంటే, లేదు వీళ్ళంతా నా వాళ్ళే, వీళ్ళు ఎంత చేసినా సరే వీళ్ళు నా వాళ్ళే, వాళ్ళకి తెలియక చేయొచ్చు, లేకపోతే తెలియకపోక మిస్టేక్ జరగచ్చు అనుకుంటా. ఎన్నిసార్లు జరుగుతుంది చెప్పండి మిస్టేక్? 1-2 సార్లు చేస్తారు. ప్రతిసారి అదే రిపీట్ అవుతుంటే ఎట్లుంటుంది చెప్పండి ఒక మనిషికి? అరే ఇది నా మనిషి, వీళ్ళు నా మనుషులు అనుకున్నప్పుడు వాళ్ళు మనని ఆ విధంగా చూడకపోతే, ఆ విధంగా అసలు కొంచెం ఒక 1% కూడా 10% కూడా ఎఫర్ట్ పెట్టకపోతే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. నిజంగా అండి, అస్సలు ఈ మధ్యకాలంలో ఒక్కరిని నమ్మడం, అసలు మన పక్కన వాళ్ళని మన ఇంట్లో వాళ్ళే అనుకున్నాం కదా, వాళ్ళే మనకి ఇలా చేస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. నేనైతే చాలా అనుభవించున్నాను, చాలా అనుభవిస్తున్నాను కూడా. సో ఇప్పటికీ నేను అనుకునేది ఏంటంటే, లేదు ఎవ్వరు నా వాళ్ళు కాదు, వాళ్ళు ఎలానో నేను అలానే. వాళ్ళు అంటే మన సైడ్ నుంచి ఒక 10-20% అటు నుంచి ఒక 10-20% అన్న రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. లేనప్పుడు మనం చేసి వేసిన అది బూడిదలో పోసిన పన్నీర్లానే, బట్ దానికి వాల్యూవే ఉండదు. ఎమర్జెన్సీకి దేనికన్నా మనం అవసరం అనిపిస్తాం కావచ్చు, కానీ అది అప్పటి వరకే, తర్వాత దాని వాల్యూవే ఉండదు కాబట్టి. సో నేను చెప్పేది ఏంటంటే, మన లేడీసే చాలా వరకు చేస్తాము. సో అది తప్పు, అస్సలు చేయకండి. నిజంగా ఎంతమంది అలాంటి వాళ్ళు ఉంటారో తెలియదు నాకు, బట్ నేనైతే అనుకుంది ఏంటంటే, సో ఎవరిని నమ్మొద్దు,
ఎవరిని మన వాళ్ళు అనుకోవద్దు. పోయినామా వచ్చినామా మాట్లాడినామా లేదా హాయ్ బాయ్ అన్నట్టే ఉండాలి ఇంత దగ్గర వాళ్ళైనా. సో మన గురించి ఎక్కువ ఆలోచించేది ఏంటంటే మన కన్న తల్లి మాత్రమే ఏ స్వార్థం లేకుండా ఆలోచిస్తుందండి. కాబట్టి కన్న తల్లిని తప్ప మనం కట్టుకున్న భర్తను తప్ప ఎవరిని నమ్మొద్దని నాకు అర్థమైంది. ఎవరిని నా వాళ్ళు అనుకోవద్దు, నిజంగా అనుకోవద్దండి. అంటే ఇప్పుడు జనరేషన్లో అయితే అది అస్సలు వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకంటే నేను చాలా అనుభవిస్తున్నాను, నాకు చాలా జరుగుతున్నాయి ఇలాంటి ఎక్స్పీరియన్స్, కాబట్టి అర్థమవుతుంది. సో ఎవరికన్నా యూజ్ అవ్వచ్చు అనేసి చెప్తున్నాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి నా దగ్గర చెప్పాల్సినవి, బట్ అన్నీ చెప్పలేకపోతున్నాను. కొన్ని సందర్భాల్లో కొన్ని ఖచ్చితంగా చెప్తానండి. సో మీరు కూడా ఎవరన్నా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే, ఎవరినన్నా అందరినీ నా వాళ్ళే అనుకొని మోసపోయి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీరు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారా చాలామంది అనేసి నాకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క దగ్గర ఎదురు దెబ్బ అనేది తగ్గుతుందనమాట. సో అన్నిటినీ పోనీ అనేసి వదిలిపెట్టుకుంటూ వస్తున్నాను అనమాట ఇప్పటి వరకు. బట్ ఇప్పుడు అస్సలు లేదు, అదంతా నేను మర్చిపోయాను. వాళ్ళెవరో నేనెవరో అంతే, హాయ్ బాయ్ అన్నట్టే ఉండాలి అని నేను అనుకుంటున్నాను. సో అదే చెయ్యాలి అని కూడా అనుకుంటున్నాను అనమాట. సో మీరు కూడా అలా చేసి ఉంటే కామెంట్ చేయండి. మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఎలా ఉండాలి, నేను చెప్పేది కరెక్టా రాంగ్ అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే ఇది విత్ ప్రూఫ్తో ఎక్స్పీరియన్స్ కాబట్టి కొందరు కూడా షేర్ అవ్వచ్చు. నాలాంటి పిచ్చి వాళ్ళు చాలామంది ఉంటారండి, అందరు నమ్మేస్తుంటారు గుడ్డిగా. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటికైనా మేల్కొండి అని అనుకుంటున్నాను. సో ఇదనమాట, ఎందుకంటే కొంచెం చెప్పాలనిపించింది ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి. సో వీడియోలు అంటే ఏదో ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, ఏదో ఒక మంచి ఒకరికి అర్థమయ్యే ఏదైనా యూజ్ అయ్యే థింగ్ ఏదైనా ఉంటే బాగుంటుంది కదా అని మోటివేషనల్ స్పీచ్ లాగా అనుకుంటున్నాను. సో అది కరెక్టో రైటా రాంగ్ అనేది నాకు కూడా తెలియదండి, నా మనసులో నుంచి వచ్చింది మీకు చెప్పాను అనమాట. సో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి, రైట్ అనుకునే వాళ్ళైతే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నాతో. సో ఇలా అండి నా డే అయితే ఇలా గడుస్తుంది. మార్నింగ్ లేచి అన్నీ చకచక చేసుకుంటానమాట. వాషింగ్ మిషన్ ఉంది, అయినా నేను బెడ్షీట్ లాంటివి వాషింగ్ మిషన్లో వేయను, ఎందుకంటే అది చాలా టైం తీసుకుంటే 1-2 బెడ్షీట్కి గంటలు పడుతుంది కాబట్టి కష్టమైపోతుంది మనకి. సో అందుకే నేను కొన్ని బట్టలు ఉంటే అవి వాషింగ్లో వేస్తాను, చిన్న బట్టలు లాంటివి. ఇంకా పెద్దగా ఉంటాయి కదండి బెడ్షీట్ లాంటివి, వాటిని వాషింగ్ మిషన్లో వేయను. 1-2 బెడ్షీట్కి ఫుల్ టైం పడుతుంది కాబట్టి మనకు టైం వేస్ట్ అవుతుంది. మళ్ళీ గంటలు ఉతుకుతుంది ఆ మిషన్, ఉతికింది ఇంతనే కానీ కొంచెం చాలా టైం తీసుకుంటుంది కాబట్టి టైం సేవ్ చేసుకోవడానికి నేను వాషింగ్ మిషన్ కాకుండా హ్యాండ్ వాష్ చేసేసుకుంటాను. ఇంకా పిల్లలు కూడా లంచ్ బాక్స్ పెట్టేశాను, పిల్లలు కూడా తిన్నారనమాట. తినేసి వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళిపోయారండి, పంపించేశాను. స్కూల్ పంపించిన తర్వాత ఇంకా ఇంట్లో క్లీనింగ్ మొత్తం అయిపోయింది, ఇల్లు ఊడ్చడం అంతా అయిపోయింది కదా. ఇంకా దేవునికి దీపం పెట్టేసుకొని దండం పెట్టుకోవాల్సిన పని ఉండింది. సో నేనైతే ఎవ్రీడే మార్నింగ్ అయితే ఇలా జరుగుతుందండి. చాలా డేస్ తర్వాత మీ ముందుకు వచ్చాను, చాలా ఇంట్రెస్ట్తో. అంటే చాలా మంత్స్ అవుతుంది నేను నిజంగా డైలీ వ్లాగ్ షూట్ చేసి అయితే. ఏదైనా నార్మల్ వీడియోస్ పెడుతున్నాను, బట్ డైలీ వ్లాగ్స్ అస్సలు పెట్టలేదన్నమాట. సో చాలా రోజులు అయింది కదా, ఒకసారి షూట్ చేసి పంపిస్తే మీకు కూడా బాగుంటుంది. అంటే చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఒకటే విధంగా కాకుండా కొంచెం వేరేలా ఉంటుంది కాబట్టి. సో అది అన్నమాట ఈరోజైతే ఇదండి వ్లాగ్. సో మా డే మొత్తం ఇలా నడుస్తుంది ఫుల్గా. అంటే మార్నింగ్ నుంచి ఒక 10-11 మినిమం 11 to 12 వరకు ఫుల్ బిజీ షెడ్యూల్ అనమాట. అంటే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత చాలా పని ఉంటుందండి, అంత ఈజీగా అయిపోదు. అది ఒక 2 hours పడుతుంది. తర్వాత పూజకు ఒక 1/2 hour to 1 hour పడుతుంది అనమాట. సో ఈరోజు సంకటహార చతుర్థి ఉండింది కాబట్టి ట్యూస్డే రోజు వ్లాగ్ ఇది. సో అప్పుడు పూజ అయితే చేసుకుంటున్నాను. సో చూడండి 10:30 దగ్గర అవుతుంది. సో ఇప్పుడు నా పూజ పనులు కంప్లీట్ అవుతున్నాయి అనమాట. సో ఇంకొకటి, ఇది ఈరోజు నిన్న ట్యూస్డే కదా, ఇది నిన్న వ్లాగ్ అనమాట. సో నిన్న నేను పూజ అంతా చేసుకున్నా. ఇంకా మా ఊర్లో కొంచెం మాకు దూరం పాలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చనిపోయారు అనమాట. సో ఇంకా నాకు మార్నింగ్ అయితే జరగలేదు, అది ఆఫ్టర్నూన్ తర్వాత జరిగింది కాబట్టి. సో ఆఫ్టర్నూన్ నాకు ముందు పెట్టేసినాం కాబట్టి ఏం తప్పు ఉండదు. సో తర్వాత అయితే నేను ఇలాంటి పూజలు అట్లాంటివి ఏం చేయలేదు. ఒక 3 days వరకే ఉంటుంది మా దాంట్లో, ఎక్కువైతే పాటించారనమాట. సో అట్లాగా ఇంకా ఈ రోజు అయితే ఈ వ్లాగ్ అండి. సో ఈరోజు ట్యూస్డే రోజు నా వ్లాగ్ అయితే, నా డే అయితే ఇలా ఉండింది. మార్నింగ్ రొటీన్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. పిల్లల స్కూల్ని పంపించి ఏమేమి చేసుకుంటాను, ఇలా చేసుకుంటాను, అన్నీ ఇలా టైంకి హ్యాండిల్ చేసుకుంటాను అనేది ఈ వీడియో. లేట్ లేచినా టైంకి పనులు అయిపోతాయి కాబట్టి. సో అంత పొద్దున్న లేచి అడవిడి చేయాల్సిన అవసరం లేదు, మనం పని ఎలా చేసుకోవాలో మైండ్లో పెట్టుకుంటే చాలు అనమాట. టైంకి అన్నీ కరెక్ట్గా జరిగిపోతాయి అంతే. సో ఇదండి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏమైనా కొత్తగా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.